హిట్ ద థర్డ్ కేస్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో మే 1 అంటే ఈరోజే థియేటర్‌లో రిలీజ్ అయింది ఈ సినిమా. యాక్టెడ్ బై 'నాని' గారు అండ్ 'శ్రీనిధి' గారు. ఈ సినిమా చూసాక నాకైతే నచ్చింది గైస్. పర్సనల్‌గా నాకైతే నచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు చూడలేం. సో మచ్ వైలెన్స్ అండ్ బ్రుటాలిటీ, బూతులు ఇంకా కొన్ని కొన్ని సీన్స్ చూడలేమనమాట. అయితే ఇది ఫ్యామిలీతో చూడలేం. అలాగే ఎవరైనా సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నా సరే ఈ సినిమా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇందులో టూ మచ్ వైలెన్స్ అండ్ బ్రుటాలిటీ ఉంటుంది కాబట్టి. ఈ సినిమా ఓవరాల్‌గా ఎలా ఉందనే విషయానికొస్తే బావుంది. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం స్లో అయినట్టు అనిపించిన సెకండ్ హాఫ్‌లో ఫాస్ట్ ఫేస్డ్‌గా ఎళ్ళిపోద్ది. లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బేపచ్చని వైలెన్స్ అండ్ బ్రుటాలిటీతో ఫైట్స్ కావచ్చు, చాలా యాక్షన్ కావచ్చు చాలా బావుంటుంది. హిట్ 1, 2తో పోలిస్తే ఈ సినిమా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే హిట్ 1 అండ్ 2 ఏమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగుంటాయి. కానీ ఈ సినిమా అలా కాదు. ఈ సినిమా మొత్తం గూడా క్యారెక్టర్ ఓరియెంటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అనమాట. అంటే 'నాని' గారి క్యారెక్టర్ చుట్టూ అంటే ఆ క్యారెక్టర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటది, ఎలా ఉంటది, యాంగర్ ఇష్యూస్ ఉన్న ఆ క్యారెక్టర్ ఏమేం చేసిద్ది అని ఎక్కువ 'నాని' గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటది. 'అర్జున్ సర్కార్' అనే క్యారెక్టర్ చుట్టూతల గూడా. అలాగే హిట్ 1, 2తో పోలిస్తే ఈ సినిమాలో కాస్త ఇన్వెస్టిగేషన్ కాస్త తగ్గిందనే చెప్పాలి. 1, 2లో అయితే ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చూపిస్తూ ఉంటారు. ఇందులో అలా ఏం కాకుండా కొన్ని లాజిక్స్ గూడా మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇంకా ఓవరాల్‌గా సినిమా చూసుకుంటే అయన్నీ పట్టించుకోకుండా సూపర్ ఉంది సినిమా అయితే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'నాని' గారైతే అసలు ఎక్సలెంట్. ఆయన 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్‌లో చాలా బా చేశారు. ఇంకా 'శ్రీనిధి' గారు ఆవిడకిచ్చిన క్యారెక్టర్‌లో ఆవిడ బా చేశారు. 'రావ్ రమేష్' గారు ఇలా చాలా మంది చాలా బా చేశారు. అలాగే లాస్ట్‌కి క్యామియోస్ గూడా ఉంటాయన్నమాట. అయి నేను రివీల్ మీరే థియేటర్‌కెళ్ళి తెలుసుకోండి. అయి గూడా చాలా బావుంటాయి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే ఏదో అలా అలా ఉంది. నాకంతేం అనిపియలేదు. అండ్ ఇందులో 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా లవ్ ట్రాక్ అలా అలా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువగా ఫైట్స్ అండ్ హీరో క్యారెక్టర్ కావచ్చు, ఇలాగ వాటి మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటది. 'నాని' గారైతే చాలా బా చేశారు. సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ సినిమా చూడలేకపోవచ్చు. లేదు చూస్తామంటే 'నాని' అన్న ఫ్యాన్ అయ్యుండి మేము చూస్తాం నరుక్కోవటం పార్ట్ ఇదంతా చూడొచ్చు. ఉంటుంది. లాస్ట్ అంటే కొంచెం 40 మినిట్స్ అయితే అసలు రచ్చ రచ్చగా ఉంటది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా గురించి డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ వైలెన్స్ అండ్ ఫైట్స్ యాక్షన్ ఒక క్యారెక్టర్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ఎవరైనా చూడకపోయి ఉంటే ఎళ్లి థియేటర్‌కి ఎళ్లి చూసేయండి. అలాగే ఈ సినిమా ఎవరైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో. అలాగే మీకు ఇలాంటి స్పీడ్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.